తిరుపతిలో 1000 రూపీస్ రూమ్స్ ఎట్లున్నాయో చూసేద్దామా. లోపలికి వచ్చాను. 2 hours డిలే ఉందంట. బస్ వచ్చింది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. 30 లడ్డూలు ఉన్నాం గాయ. తిరుపతిలో ఫ్రీగా కొండపైన మొత్తం ట్రావెల్ చేయొచ్చు. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మనం బ్లాగ్ తీస్తున్నాం అనమాట. సో ఈ బ్లాగ్ చాలా స్పెషల్ అండ్ చాలా క్రేజీ ఉండబోతుంది. ఎందుకంటే నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేను ఎక్కడ జరుపుకోబోతున్నా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఫైనలీ అక్కడైతే నేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనమాట. మై ప్రీ బర్త్డే అండ్ నా వ్యాలంటైన్స్ డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నా. సో ఇంకా ఇప్పుడైతే మనకి 5:40కి ట్రైన్ అవుతుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టేషన్కి వెళ్ళిపోదాము. తర్వాత అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటా. వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడగో బాయ్ చెప్పు. బాయ్. లెట్స్ గో గైస్. దిస్ ఇస్ అవర్ లగేజ్. లెట్స్ గో. సో గైస్, అన్ఫార్చునేట్లీ మా ట్రైన్ అయితే డిలే ఉందంట. ఫకింగ్ 2 hours డిలే ఉందంట గైస్. ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అదే ఇంట్లో ఉన్నప్పుడే తెలిస్తే మంచిగా ఇంట్లోనే ఉంటుండే కదా. సో ఇప్పుడే మనం ఎంక్వైరీ రూమ్లో అడిగితే వాళ్ళు 2 hours డిలే ఉందనేసరికి ఇంకా చూస్తున్నాం ఇప్పుడు లైక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలో ఆర్ ఇక్కడ వెయిట్ చేయాలనేది డిసైడ్ అవుతారు అనమాట డాడీ వాళ్ళు. సో మనమైతే ఎలోన్గా ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. వైజాగ్ నుండి అయితే మా అత్త వాళ్ళు వస్తున్నారు. సో అక్కడ నేను తిరుపతిలో వాళ్ళని కలుస్తాను. సో అదనమాట. సో 9:10కి ఉందంట, అంటే 7కి కదా. సో 7 o'clock ఉంది, అంటే ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా 2 hours వెయిట్ చేయాలి. లెట్స్ వెయిట్. ఆఫ్టర్ ఫకింగ్ 2 hours తర్వాత ట్రైన్ అయితే వచ్చిందనమాట. సో చాలామంది కూడా టైర్డ్ అయిపోయి కూర్చుండిపోయినారు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చింది. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి డిన్నర్ చేసి పడుకొని రేపు పొద్దున్న రీచ్ అయిపోతాము. సో వీడియోని కంటిన్యూగా చూస్తూనే ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. స్టేషన్ నుండి బయటికి రాగానే కొండ మీదకి వెళ్ళడానికి మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీస్ చాలానే ఉన్నాయన్నమాట. బస్సెస్ ఉంటాయి, ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి, జీప్స్ ఉంటాయి. సో నేనైతే పర్సనల్లీ జీప్స్ని చాలా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు జీప్లో ట్రావెల్ చేయడం చాలా ఇష్టం అనమాట. జీప్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పర్ హెడ్ అండ్ బస్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ అండ్ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో మీ చాయిస్, మీరు ఎందులో ట్రావెల్ చేయాలనుకుంటే అందులో ట్రావెల్ చేయండి. సో అలా నేనైతే కొండ మీదకి జీప్లో వెళ్ళిపోయాను. సో గైస్, ఇప్పుడే అయితే నేనైతే జీప్ దిగిపోయాను అనమాట. సో ఇప్పుడు మనది మాతృశ్రీ గెస్ట్ హౌస్ అనమాట. సో 1000 రూపీస్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిపోదాం. In 200 meters, your destination will be on the left. లొకేషన్ పెట్టుకున్నాను అనమాట. సో వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదే అనమాట గైస్, మాతృశ్రీ వాకులదేవి రెస్ట్ హౌస్. 1000 రూపీస్ రూమ్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు మా వాళ్ళైతే పైన ఉన్నారు 4th ఫ్లోర్లో. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి మనం ఫ్రెష్ అప్ అయిపోదాము. లెట్స్ గో. ఫాస్ట్గా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. సో చాలా లేట్ అయిపోయింది కదా. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే మనం నామం కూడా పెట్టించేసుకున్నాము. సో ఇంకా మనం ఇప్పుడు మన దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో మనదైతే 300 రూపీస్ టికెట్ దర్శనం అయితే తీసుకున్నాము. బస్ వచ్చింది, ఫాస్ట్గా రండి. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనము. ఇంకా ఇక్కడ ఫోన్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాలి. దర్శనం అయిపోయాక ఏంటి అనేది మొత్తం చూస్తాం డీటెయిల్గా. లెట్స్ గో. చూడండి గైస్, దర్శనం అయితే చాలా బాగా అయింది. నా దర్శనం ఎలా అయింది అనేది నేను రూమ్కి వెళ్ళాక మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము అన్నప్రసాదం తినడానికి వెళ్ళిపోదాము, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంటిన్యూగా చూడండి.
తిరుపతి కొండ మీద ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారనమాట. సో మనకి వాటర్ బాటిల్స్ అనేవి గ్లాస్ బాటిల్స్లో సేల్ చేస్తారనమాట. మనం 50 రూపీస్ ఇస్తే మనకి బాటిల్ ఇస్తారు. అండ్ మళ్ళీ మనం బాటిల్ రిటర్న్ చేస్తే వాళ్ళకి మనకి 30 రూపీస్ బ్యాక్ ఇచ్చేస్తారనమాట. సో ఇది ఒకటి చాలా బాగుంది ఇక్కడ. హలో గైస్, సో మన దర్శనం అయితే చాలా అంటే చాలా క్రేజీగా చాలా బాగా అయిందనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్ ఒకటి వ్యాలంటైన్స్ డే ఈరోజు. సో ఆ వ్యాలంటైన్స్ డే నా స్వామితోనే నేను సెలబ్రేట్ చేసుకున్నా. చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇంకొకటి వచ్చేసి నా ప్రీ బర్త్డే అనమాట. సో నా బర్త్డేకి 4 days ముందు నాకైతే దర్శనం దొరికింది. అది కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నా ప్రీ బర్త్డే స్వామివారితో నేను సెలబ్రేట్ చేసుకున్నా. స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయి అండ్ మీకు కూడా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ షేర్ మాత్రం అస్సలు మర్చిపోకండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. లైక్ లిటరలీ ఒక 4 to 5 minutes స్వామివారిని చూస్తూ అక్కడ నిల్చుంటూ కదులుకుంటూ వచ్చానమాట. అక్కడ అసలు ఎవరు నూకడం కానీ అలా ఏమీ చేయలేదు. చాలా పీస్ఫుల్గా ఫస్ట్ టైం అనమాట ఇంత పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం అయింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. అసలు లైక్ లిటరలీ ఇట్లా ఒక హ్యాపీ టీయర్స్ కూడా వచ్చినాయి అనమాట స్వామిని చూస్తున్నంతసేపు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అలా అనమాట. ఒకసారి మీకు ఈ రూమ్ టూర్ అంతా చూపించేస్తాను. సో మార్నింగ్ అంతా హడావిడిలో ఉండేసరికి నేను రూమ్ టూర్ చేయలేదు. సో ఇప్పుడు మీకు ఒకసారి రూమ్ టూర్ చేస్తాను. దాని తర్వాత మనం బయటికి వెళ్ళిపోయి స్ట్రీట్ షాపింగ్ కూడా చేసేస్తాము. సో వీడియోని అయితే మీరు కంటిన్యూగా చూస్తుండండి. లెట్స్ గో. సో గైస్, నేనైతే మా రూమ్ చూపించలేదు కదా. సో ఒకసారి మన రూమ్ టూర్ చేస్తాము. సో ఈ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్ పడ్డది. తిరుపతిలో 1000 రూపీస్ రూమ్స్ ఎట్లున్నాయో చూసేద్దామా. లోపలికి వచ్చండి. సో ఈ లోపలికి వచ్చి చూస్తే ఫస్ట్ మనకి ఇంత పెద్ద బెడ్ ఇచ్చారు. అండ్ పక్కన ఇంకొక బెడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 సోఫాస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ అరౌండ్ ఒక 5-6 మెంబర్స్ ఈజీగా పట్టవచ్చు. ఫ్యామిలీ అయితే ఒక 4 to 5 మెంబర్స్ అయితే పట్టవచ్చు. అండ్ వాష్రూమ్స్ కూడా చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చూసుకోండి ఒకసారి, చాలా నీట్ అండ్ హైజీనిక్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోండి ఒక వాష్ బేసిన్ సింక్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు లైక్ ఫ్రెష్ అప్ అంతా అవ్వచ్చు. అండ్ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. 1000 రూపీస్ ఈజ్ లైక్ వర్త్ అనమాట. 24 hours 1000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న మిర్రర్ కూడా ఇచ్చారనమాట, లైక్ మనం అంతా రెడీ అయిపోవడానికి. సో ఇప్పుడు ఇంకా మనం అయితే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, మన దర్శనం అంతా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం స్ట్రీట్ షాపింగ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో స్ట్రీట్ షాపింగ్ కూడా చూపించేస్తాను. లెట్స్ గో. సో ఫైనల్లీ లైన్లో నిల్చొని అయితే మనమైతే లడ్డూలు తీసేసుకున్నాం అన్నమాట. ఎన్ని లడ్డూలు తీసుకున్నాము రూమ్కి వెళ్ళి చూపిస్తాము. ఎందుకంటే ఇన్ని లడ్డూలు క్యారీ చేసుకుంటే మనమైతే ఈ షాపింగ్ ఇవన్నీ అయితే తిరిగితే లడ్డూలు బ్రేక్ అయిపోతే చాలా ఫ్రెష్గా ఉండే అనమాట లడ్డూలు. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి లడ్డూలను అక్కడ పెట్టేసి ఎన్ని లడ్డూలు అనేది మీకు చూపించేసి మళ్ళీ వస్తాం. సో గైస్ చూసినారా, ఇవేందో తెలుసు కదా మీకు, చెప్పని అవసరం లేదు. తిరుపతి లడ్డూలు అనమాట. ఎన్ని కొన్నాం తెలుసా? గెస్ చేయండి మీరే. 30 లడ్డూలు కొన్నాం గాయస్. 30 లడ్డూస్. ఎందుకంటారా? ఫ్యామిలీస్కి అందరికీ పంచాలి కదా, పంచకపోతే నారాజ్ అయిపోతారు. ఒకసారి చూడండి లడ్డూస్ ఇంత ఫ్రెష్ ఉన్నాయి అంటే అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి అనమాట. సో మళ్ళీ నేను ఈ వీడియో చక్కర్లో బ్రేక్ అయిపోయినాయి అనుకో మా వాళ్ళు నన్ను అంటారు. సో మనమైతే 30 లడ్డూలు తీసుకున్నాము. ఇలా అన్నీ పంచుడే ఉంటాయి, మనకి ఏం రాదు. సో పర్ లడ్డు కాస్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడ్డది. అండ్ ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఎన్ని లడ్డూలైనా ఎవరైనా తీసుకోవచ్చు. ఇంత అని ఏమీ లిమిట్ అయితే ఏం లేదు. సో ఇదైతే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. తిరుపతిలో ఈ ఫ్రీ బస్సెస్ టైమింగ్స్ అనమాట గైస్. చూసుకోండి ఎన్ని మినిట్స్కి, లైక్ ఒక 6 minutesకి అయితే ఒక బస్సు వస్తుంది అనమాట. సో మీరు ట్యాక్సీస్కి వాటికి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనుకుంటే ఇలా బస్ స్టాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. జనాలు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 6 minutesకి ఒక బస్సు ఉంది. ఇందాకనే ఒక బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో 6 minutesకి ఇంకో బస్సు అయితే వచ్చేస్తుంది అనమాట. సో పబ్లిక్ కూడా ఫుల్ వెయిటింగ్. సో ఇలా అయితే మనం తిరుపతిలో ఫ్రీగా కొండపైన మొత్తం ట్రావెల్ చేయొచ్చు. జీప్స్ కూడా ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసేస్తారు. సో స్కామ్స్కి బీ అలర్ట్, బీ కేర్ఫుల్ గైస్. ఫ్రీ బస్సెస్ని యూజ్ చేసుకోండి. స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట.
ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. ఇప్పుడు వచ్చినాం అనమాట డిన్నర్ కంప్లీట్ చేసుకొని స్ట్రీట్ షాపింగ్కి. చిన్నప్పుడు ఇవి చూస్తే మాత్రం అస్సలు ఆగకపోతుండే మనం. ఇప్పుడు ఆగుతున్నాం. చిన్నప్పుడు అస్సలు ఆగకపోతుండే. అప్పుడు ఏది కనిపిస్తే ఇంకా ఆల్మోస్ట్ ఇట్లాంటివన్నీ వాడి వదిలేసాం అనమాట మనము. కీబోర్డ్ కానీ, ట్రైన్ కానీ, ఇంకా హెలికాప్టర్ కూడా ఉండే అనమాట. అన్నీ వాడి వదిలేసినాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే లైక్ చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తుంటాయి కదా. ఇది అందరి ఇంట్లో పెట్టుకుంటాం. అనబెల్లా టింగ్ టింగ్ టింగ్. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా క్రేజీ ఉండబోతుంది. అరుణాచలం శివరాత్రి రోజు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మొత్తం షేర్ చేసేసాను. ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్.